హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీస్ 2 రకాల హెల్దీ రైస్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి మార్నింగ్ కర్రీ కానీ రైస్ కానీ సపరేట్గా ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా రెడీ అయ్యే రైస్లను ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎటువంటి కూరలతో పని లేకుండా లంచ్ బాక్స్ మొత్తం ఇట్టే ఖాళీ అయిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రైసెస్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత 1/2 కప్పు వరకు పల్లీలు, 1/2 కప్పు వరకు పల్లీలను తీసుకొని ఇలా రెడీ అయిన ఆయిల్లోకి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి పల్లీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి పల్లీలతో పాటుగా 1/2 కప్పు వరకు కాజుని కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవచ్చు. కాజు అవైలబుల్గా లేకపోతే ఇలా పల్లీలని కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రాకుండా బౌల్లోనికి తీసుకోండి. తర్వాత అదే ఆయిల్లోనికి పోపు దినుసులను వేసుకోండి. పోపు దినుసులు అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు. పోపు దినుసులు వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ క్యారెట్ తరుగు, అలాగే మరొక మీడియం సైజ్ క్యారెట్ని తీసుకొని ఇలా సన్నని తురుము వచ్చేలా తురుముకొని వేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి 2 క్యారెట్లను కూడా తురుముకొని వేసుకోవచ్చు. కానీ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే రైస్ తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 3 నుంచి 4 రెమ్మల కరివేపాకు, సన్నగా చాప్ చేసిన కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తరుగును వేసుకొని క్యారెట్, ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కేవలం క్యారెట్ ముక్కలే కాకుండా సన్నగా చాప్ చేసిన బీన్స్, పచ్చి బఠానీలను కూడా పోపులోకి వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి. ఇలా పోపంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పొడి పొడిగా ప్రిపేర్ చేసి తీసుకున్న రైస్ను ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకోండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలిపి మరొక 5 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే రైస్ మొత్తం కలిసేలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా రైస్ అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ముందుగా ఫ్రై చేసి తీసుకున్న పల్లీలు, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా క్యారెట్ రైస్ రెడీ. మార్నింగ్ హడావుడిగా లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఇలా ఎటువంటి కర్రీతో పని లేకుండా సింపుల్గా రెడీ అయ్యే ఈ రైస్ను ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా టేస్టీగా హెల్దీగా కమ్మని క్యారెట్ రైస్ను ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. తర్వాత గుండెకు ఎంతో మేలు చేసే గార్లిక్తో కమ్మని గార్లిక్ రైస్ను ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా గార్లిక్ రైస్ను ప్రిపేర్ చేయడం కోసం 1 కప్పు వరకు రైస్ను తీసుకోండి. ఇలా తీసుకున్న రైస్ను ఎక్కడ ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న 1 కప్పు రైస్ను కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. మధ్య మధ్యలో ఎక్కడైనా అన్నం ఉండలు కట్టినట్టు అనిపించిన చేతులతో ఇలా నలుపుతూ పొడి పొడిగా ప్రిపేర్ చేస్తూ కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోండి. ఇలా వేసుకున్న అన్నంలోనికి 1 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం. మీరు కారం కాస్త ఎక్కువగా తినేవారైతే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 3 నుంచి 4 రెమ్మల శుభ్రంగా కడిగిన కరివేపాకును కూడా వేసుకొని కారం, పసుపు కలిసేలా బాగా కలుపుకోండి. రైస్లో ఇలా ముందుగానే కారం, పసుపు
కలిపి పక్కన పెట్టుకోవడం ద్వారా రైస్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. కాబట్టి ముందుగానే ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. చూసారా, ఎక్కడ ఉండలు లేకుండా ఇలా రైస్ అంతా పొడి పొడిగా అయ్యి కారం పసుపు చక్కగా కలిసిపోయేంత వరకు ఇలానే కలుపుతూ ఉండండి. రైస్ని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకున్న రైస్ను పక్కన పెట్టేసేయండి. తాలింపు కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అంటే జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, 3 నుంచి 4 తుంచిన ఎండుమిర్చిని వేసుకొని పల్లీలు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు, పోపు దినుసులు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఈ రైస్లో మంచి టేస్ట్నిచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదేనండి వెల్లుల్లి. మీడియం సైజ్గా ఉన్న వెల్లుల్లి గడ్డను తీసుకొని ఇలా పాయలన్నింటినీ నీట్గా పొట్టు తీసేసి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. మీరు మీ ఇష్టాన్ని బట్టి ముందుగానే వెల్లుల్లిని మిక్సీ జార్లోకి వేసుకొని కారం, పసుపు, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకునైనా రైస్ మొత్తానికి చక్కగా పట్టేలా కలిపి పక్కన పెట్టేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఈ 2 పద్ధతులలో మీకు ఏది సులువుగా అనిపిస్తే అదే పద్ధతిలో ట్రై చేయండి. ఇలా అయితే వెల్లుల్లి అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. వెల్లుల్లిని వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే ముందుగా కలిపి తీసుకున్న రైస్ మొత్తాన్ని ఇలా రెడీ అయిన పోపులోకి వేసుకొని రైస్ పూర్తిగా వేడయ్యేంత వరకు లేదా కారం, పసుపు కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోండి. రైస్ చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి రైస్ని చక్కగా ఫ్రై చేసుకోండి. రైస్ని ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. రైస్ ఎంత చక్కగా ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఇలా రైస్ అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా గార్లిక్ రైస్ రెడీ. క్యారెట్ ఇంకా గార్లిక్తో 2 రకాల వెరైటీ రైస్లను ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా లంచ్ బాక్సులలో తప్పకుండా ఈ రైస్లను ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 2 రకాల రైస్లను మీరు కూడా ట్రై చేసి ఏ రైస్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.